రిచ్ అవ్వాలంటే పెద్ద ఇన్కమ్ అవసరం లేదు, కరెక్ట్ మైండ్ సెట్ ఉంటే చాలు. నెంబర్ 1, శాలరీ రాగానే ఆ డబ్బులను అలానే వదిలేయకండి. ఫస్ట్ రోజే దాన్ని డివైడ్ చేయండి. 2 అకౌంట్లు మెయింటైన్ చేయండి, సేవింగ్స్ ఒకటి, ఖర్చులకు ఒకటి. ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్స్ నింపండి, ఆ తర్వాత ఖర్చులకు సపరేట్ గా డివైడ్ చేసుకోండి. డబ్బులంతా చేతిలో ఉంటే ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తాం, అదే సపరేట్ అయితే ఏదో విధంగా కంట్రోల్ ఉంటుంది ఎలా అయినా. నెంబర్ 2, ప్రతి ఖర్చుని రాయండి. 20 రూపాయలు డ్రింక్ అయినా, 1000 రూపాయలు ఆన్లైన్ ఆర్డర్ అయినా, అన్నిటిని రాసావు అనుకో మనకి ఎంత కంట్రోల్ అవుతుంది, మన డబ్బు ఎటుపోతుంది అని. ఈ చిన్న చిన్న ఖర్చులు ఎవరు రాస్తారు బ్రో అంటే, ఈ చిన్న చిన్న ఖర్చులే సగం పైన డబ్బులు అయిపోతున్నాయి ఎవ్రీ మంత్. మొన్నటి వరకు నీ అకౌంట్ లో 1000 రూపాయలు ఉండేవి, కానీ ఎటు పోయాయో తెలియదు. డబ్బులు ఎప్పుడు కనిపించకుండా పోదు, జస్ట్ దాన్ని మనం హ్యాండిల్ చేయడం వస్తే మొత్తం అంతా అర్థమవుతుంది. నెంబర్ 3, అనవసరమైన ఈఎంఐలు తీసుకోకండి. ఈఎంఐ అనేది ఈ రోజు కంఫర్ట్, కానీ రేపటి టెన్షన్ అది. ఈఎంఐ మీద ఫోన్ మార్చాల్సిన అవసరం లేదు, షో ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖర్చు అనేది ఎంత తక్కువ ఉంటే నిద్ర అనేది అంత ప్రశాంతంగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బుని జస్ట్ దాచిపెట్టామే అనుకో తుప్పు పడుతుంది కానీ కనిపించదు. అది ఎలా అంటే, ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది, గోల్డ్ ఆర్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. సపోజ్ అందులో ఇన్వెస్ట్ చేసామే అనుకో ఆటోమేటిక్ గా గ్రో అవుతూనే ఉంటుంది. దానితో మీ ప్యాషన్ నెమ్మదిగా గ్రో అవుతుంది. ఒకవేళ మీ ఇన్వెస్ట్ చేయట్లేదు, గ్రో అవ్వట్లేదు అంటే ఆ డబ్బుల యొక్క వాల్యూ తగ్గిపోతుంది. తక్కువ శాలరీ వస్తుందని జస్ట్ ఒక ఎక్స్క్యూజ్, ఒక సిస్టమ్ లేకుండా బతకడం అనేది అసలైన ఎక్స్క్యూజ్. మీ మైండ్ సెట్ ని మార్చుకోండి, మీ హ్యాబిట్స్ ని మార్చుకోండి, డబ్బు దానంతట అదే వస్తుంది. డూ ఫాలో షైన్ విత్ హరి.